సో మనీ మొత్తం మనం ఒకేసారి పే చేయాల్సి ఉంటుందా సార్? మనకి ముందు అడ్వాన్స్ అమౌంట్ ఉంటుంది. అడ్వాన్స్ అమౌంట్ మేబీ ఇప్పుడు టోటల్ టూర్ కాస్ట్ మేబీ అరౌండ్ ఒక సో న్యూజిలాండ్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది సార్. సో మన సన్ వరల్డ్ టూర్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలా ప్లాన్ చేశారు? యాక్చువల్గా ఇది 11 nights and 12 days ఈజ్ ద టోటల్ టూర్. 11 nightsలో కూడా హైదరాబాద్ నుంచి అంటే స్పైస్ ఫుడ్ లేనిదే అసలుకి డే అంతా గడవదు. కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు చాలా అసలు మన ఇండియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ అప్పుడు? మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ప్రిఫర్. హలో పీపుల్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఈరోజు ఇంకొక కొత్త ట్రిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సన్ వరల్డ్ టూర్స్ నుంచి CEO మహేష్ గారు మనతో ఉన్నారు. ఆ ట్రిప్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఫుల్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో నెక్స్ట్ ట్రిప్ ఏంటి సార్ మన సన్ వరల్డ్ టూర్స్ నుంచి? ఇప్పుడైతే ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది టూర్. ఆల్రెడీ డేట్ కన్ఫర్మ్ అయింది, నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఓకే. దిస్ ఈజ్ న్యూజిలాండ్ ట్రిప్ అమ్మ. న్యూజిలాండ్ దిస్ ఈజ్ అరౌండ్ 11 nights and 12 days ఈజ్ ద టూర్. వీఆర్ లీవింగ్ ఆన్ 1st December నైట్ 9 o'clockకి మన వాళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ ఆన్ 14th of December. ఓకే. 14th of December ఇస్ మీకు అరౌండ్ 11 nights and 12 days. ఓకే. బట్ జనరల్గా మేమేం చేస్తామంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రెండు కలిపి పెడతాం ఎప్పుడు. ఓకే. రెండు కలిపి పెడితే ఇట్ ఈస్ గోయింగ్ అప్ అరౌండ్ 11 + 11 22 nights 23 days అవుతుంది. ఓకే. బిజినెస్ పీపుల్కి అందరికీ 23 days పెడుతుంటే కొంచెం టఫ్ అవుతుంది. అంత టైం స్పెండ్ చేయలేము మేము. మాకు కంపల్సరీ ఏమన్నా ఒక 12 days 15 days అయితే ఓకే అని అందరూ అనుకోవడం వల్ల ఇంకా ఓన్లీ న్యూజిలాండ్ ఒక్కటే చేస్తాం ఈసారి. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఒక 28 people గాట్ కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్డ్ మీన్స్ దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ ది అడ్వాన్స్ అమౌంట్స్. అలా అమౌంట్ ఇచ్చిన వాళ్ళనే కన్ఫర్మ్ కింద లెక్క మాకు. ఇంకా మిగతా ఆల్మోస్ట్ ఐ హ్యావ్ అరౌండ్ ఒక 40 names వరకు ఉన్నాయి. ఓకే. కాకపోతే హూఎవర్ పే ద అడ్వాన్స్ అమౌంట్ సో దోస్ పీపుల్ ఆర్ కన్ఫర్మ్డ్ కింద లెక్క. ఓకే. యాక్చువల్గా ఇదేంటంటే మేము ఆల్రెడీ ఎయిర్లైన్ రిజర్వేషన్స్ అయిపోయినాయి. సో ఈ ఎయిర్లైన్ రిజర్వేషన్స్ అయిపోతే ఎయిర్లైన్కి మేము పేర్లు ఇవ్వాలి, నేమ్స్ ఇవ్వాలి. ఇస్తే మనం ఎన్ని నేమ్స్ ఇస్తే అన్ని నేమ్స్ వాడు ఆ నేమ్స్ తీసుకుని టికెట్స్ అన్ని బ్లాక్ చేసి రెడీ పెడతారు. సో మేమేంటంటే జనరల్గా ఎయిర్లైన్ మాకు టైం లిమిట్ ఇస్తుంది. టైం లిమిట్ ఇన్ ద సెన్స్ మీరు ఈ డేట్ వరకు మేము టోటల్గా బ్లాక్ చేసింది 42 seats. 40 వరకు మీరు యూ హ్యావ్ టు గివ్ అస్ ద నేమ్స్. సో ఆ టైం లోపల మేము వాళ్ళకి నేమ్స్ ఇవ్వాలి. నేమ్స్ ఇవ్వాలంటే హూఎవర్ మేక్ ద పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్, సో వాళ్ళ పేర్లన్నీ ఇచ్చేసి దెన్ వీ కన్ఫర్మ్ ద రిజర్వేషన్స్. ఇప్పుడు వీ హ్యావ్ మేబీ అరౌండ్ ఒక 15-20 days టైం ఉంది. ఇంకా ఈ 15-20 days లోపు దెన్ వీ హ్యావ్ టు క్లోజ్ దిస్ రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే ఎయిర్లైన్ వాళ్ళు మాకు మేము ముందే వాళ్ళకి పేమెంట్స్ అది ఇచ్చి ఉంటాం కాబట్టి కొంత పేమెంట్, కొంత అడ్వాన్స్ అమౌంట్లు ఇస్తాం. ఇచ్చినా సరే టోటల్ అమౌంట్ ఏమో వాళ్ళకి. సో ఈ నేమ్స్ అన్ని చూసుకుని వాడు టైం లిమిట్ ప్రకారం మనం చేయలేకపోతే ఆ సీట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాకపోతే అప్పుడేమవుతుంది, సపోజ్ లాస్ట్లో వస్తే కనుక దెన్ అప్పటి ఎయిర్ ఫేర్ ఎలా ఉందో ఆ ఎయిర్ ఫేర్ ప్రకారం మళ్ళీ ఎయిర్ ఫేర్ మారుతూ ఉంటుంది అనమాట, నియర్ టు ద డేట్. సో ఆ ఎయిర్ ఫేర్స్ మనకి అందరికీ ఒకే ప్రైస్ రావాలనుకుంటే ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా కన్ఫర్మ్ చేసుకోగలిగితే అంత మంచిది. ఓకే. సో మనీ మొత్తం మనం ఒకేసారి పే చేయాల్సి ఉంటుందా సార్? లేదు అని అంటే లేదమ్మా, మనకి ముందు అడ్వాన్స్ అమౌంట్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా మేము 45 days బిఫోర్, 60 days బిఫోర్ లైక్ దట్ we are going to collect the అంటే డిపార్చర్ డేట్ కి. యాక్చువల్గా నౌ ద డేట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఫర్ 1st December. 1st December వరకు అంటే కనుక మేము ఒక 60 days బిఫోరే ఇది క్లోజ్ చేసేస్తాం దీన్ని. ఇంకా 60 days బిలో వచ్చిన తర్వాత కొంచెం కష్టం ఉంటుంది రిజర్వేషన్స్ అవి చేయటం. యాజ్ ఇట్ ఈస్ మీకు ఇది డిసెంబర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి అది బెస్ట్ సీజన్. మనకి ఇండియన్స్ బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే క్లైమేట్ అరౌండ్ మీకు ఒక 10-12 degrees దగ్గర నుంచి 20 degrees మధ్యలో ఉంటుంది. సో ఆ క్లైమేట్ మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది.
సో మేము జనరల్గా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కనుక ప్లాన్ చేస్తే డిసెంబర్లోనే ప్లాన్ చేస్తాం. ఓకే. మళ్ళీ 15th of December దాటితే మళ్ళీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. ఆ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయితే మీకు మళ్ళీ రేట్స్ అన్నీ చాలా టూ మచ్ ఉంటాయి. ఈ ప్రైస్ కూడా పనిచేయదు దానికి. సో మేము ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని చెప్పాను కదా, ఒక 6 to 8 months ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను, కానీ ఈ కన్ఫర్మేషన్స్ అన్నీ దొరకవు మనకి. సో వాళ్ళకి మనం డిస్కౌంట్ ఏమన్నా ఇస్తున్నామా సార్? జనరల్గా నేను అంటే మా కంపెనీ చేసే ఫారెన్ టూర్స్ అన్నీ కూడా ఎనీ టూర్ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్ ప్రపంచంలో ఒక్క సౌత్ అమెరికా తప్ప మిగతా కంట్రీస్ అన్నీ కవర్ చేసాము ఇప్పటి వరకు, అంటే ఈ గ్రూప్ టూర్స్లో అనమాట. మా ప్రైస్లు ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ ప్రైసే ఉంటుందండి. మనం ఒక్కొక్కళ్ళకి ఒక ప్రైస్ ఒకళ్ళకి ఒక ప్రైస్ పెట్టలేము. పెట్టామనుకోండి అది లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి మీకు క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. నేను టూర్సే అంటలేదు, ఈవెన్ మీ క్లోత్స్ చూడండి, లేకపోతే ఇంకేదన్నా మీరు ఒక బ్రాండెడ్ దానికో లేకపోతే ఒక అవుట్లెట్కో వెళ్తే కనుక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్కౌంట్ అని మాట్లాడారు కాబట్టి చెప్తాను నేను. మీరు డిస్కౌంట్ ఎప్పుడైనా సరే ఇస్తున్నారు అంటే కనుక అది ఓన్లీ నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ ఓన్లీ ఫేక్ థింగ్. అంటే బిజినెస్ దాని ఏమంటారు, ఒక రకంగా మిమ్మల్ని అట్రాక్ట్ చేయటం దాంతో. సో మేము అలా చేయలేము, ఎందుకంటే మనం ఎంత సిన్సియర్గా మనం చేస్తున్నాం అన్నది ఒకసారి టూర్లోకి వస్తే కనుక మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది అన్నీ. సో మేము మాత్రం ఒక ఫిక్స్డ్ ప్రైసే ఉంటుంది అందరికీ. మొత్తం 40 మంది ఉంటే 40 మందికి ఏ ప్రైస్ ఉంటుందో మిగతా వాళ్ళకి కూడా అదే ప్రైస్ ఉంటుంది. బట్ వెల్ ఇన్ అడ్వాన్స్ వస్తాయి. నియర్ టు ద డేట్ అయితే కనుక మళ్ళీ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో న్యూజిలాండ్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది సార్. సో మన సన్ వరల్డ్ టూర్స్ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలా ప్లాన్ చేశారు? యాక్చువల్గా ఇది 11 nights and 12 days ఈజ్ ద టోటల్ టూర్. ఓకే. 11 nights. 11 nightsలో కూడా మేమేం చేస్తామంటే హైదరాబాద్ నుంచి ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఆక్లాండ్. ఆక్లాండ్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు క్రైస్ట్ చర్చ్. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ ఇంటర్నల్ ఫ్లైట్. మెయిన్ ఫ్లైట్ ఏమో హైదరాబాద్, కోలంపర్, ఆక్లాండ్. వెళ్ళేటప్పుడు ఆక్లాండ్లో ల్యాండ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ కనెక్టింగ్ ఫ్లైట్ అంటే ఇంటర్నల్ ఫ్లైట్ టు క్రైస్ట్ చర్చ్. క్రైస్ట్ చర్చ్ ల్యాండ్ అయ్యేటప్పటికి మార్నింగ్ అట్ అరౌండ్ 8 o'clock 9 o'clock అవుతుంది. జనరల్గా మన వాళ్ళందరూ టైర్ అయిపోయి ఉంటారు ఈ జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని. మీకు ఆల్మోస్ట్ ఈ జర్నీ అంతా అంటే కనుక ఆల్మోస్ట్ ఒక 13-14 hours ఫ్లైట్ ఉంటుంది మొత్తం ఫ్లయింగ్ టైం. బట్ మనం ఫస్ట్ డే అయితే మాత్రం టైర్ అయిపోవడం గురించి వీళ్ళని ఎక్కడికి మళ్ళీ సైట్ సీయింగ్ తీసుకువెళ్ళను. ఆ రోజు రెస్ట్ వదిలిపెట్టేస్తాను అందరికి. వెళ్ళిన తర్వాత గెట్ ఫ్రెషన్ అప్, కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం మేబీ లంచ్కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకుని దెన్ మధ్యాహ్నం నుంచి ఒకవేళ వీలైతే సిటీ టూర్ కానీ అలాగే ఏదైనా ప్లాన్ చేయటం క్రైస్ట్ చర్చ్లో. అలా చూసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకుంటేనే ఫాలోయింగ్ డే మార్నింగ్ నుంచి రెడీ అవుతారు మన వాళ్ళంతా పక్కాగా. సో మొత్తం ట్రిప్ అంతా కూడా మీకు 11 nights and 12 days అని చెప్పాను కదా. ఫస్ట్ క్రైస్ట్ చర్చ్ ఒక 2 nights ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రాంక్ జోసెఫ్ అని చెప్పని అక్కడ ఒక 1 night ఉంటుంది. తర్వాత మీకు క్వీన్స్ టౌన్ అయితే కనుక మీకు ఆల్మోస్ట్ వీఆర్ మేకింగ్ అరౌండ్ 4 nights. 4 nights పెడితేనే కానీ అక్కడ ఉండే సైట్ సీన్స్ అన్ని కవర్ కావు మనకి. అది అయిపోయిన తర్వాత దెన్ వీల్ కమ్ బ్యాక్ టు ఆక్లాండ్ నుంచి బై రోడ్ విల్ బి గోయింగ్ టు ద రోట్రోవాలో మళ్ళీ ఒక 2 nights, ఆక్లాండ్లో ఒక 2 nights. ఇలా అన్నీ పట్టుకుని మీకు అరౌండ్ 11 nights and 12 days ఇస్ ద టోటల్ టూర్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సార్, ఆల్ ఆఫ్ ఎ సడన్గా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి మిడిల్ ఆఫ్ ది ట్రిప్, మనకి క్యాష్ బ్యాక్ ఏమన్నా ఇస్తారా, రీఫండ్? లైక్ అసలు మిడిల్ ఆఫ్ ద ట్రిప్ కాదండి, 30 days బిలో వస్తేనే ఉండదు ఇంకా. ఎందుకంటే 30 days బిలో అన్ని అమౌంట్స్ ఎయిర్లైన్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ వాటికన్నిటికీ మేము ముందే పేమెంట్స్ పంపించాలి. ఒక్కసారి పేమెంట్స్ వెళ్ళాయంటే ఏ రిఫండ్లో ఉండవు. అందుకోసం మేము 30 days బిఫోర్ టోటల్గా అన్ని పేమెంట్లు కలెక్ట్ చేసేస్తాం, ఏం పెండింగ్ పెట్టాం, ఎందుకంటే మేము వాళ్ళకి పంపించాలి కాబట్టి. సో లైక్ దాట్ మేము ముందే అన్ని ప్రీ ప్లాన్ చేసి పెట్టేస్తాం. కానీ మీరు అడిగినట్టుగా
అలా మధ్యలో ఆగిపోయినా లేదనుకుంటే కనుక ఇట్లా 30 days బిలో వచ్చిన తర్వాత అంటే డిపార్చర్ డేట్కి 30 days బిలో ఓకే అలా వచ్చిన ఇంక ఏ రకమైన క్యాన్సిలేషన్స్ ఉండవు. ఓకే 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 ఇప్పుడు మనం సిటీ రీచ్ అయిపోయిన తర్వాత సడన్గా ప్లాన్స్ చేంజ్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయి? 99% ఇప్పటివరకు అలా జరగలేదమ్మా. అంటే క్లైమేట్ వైజ్ ఏదన్నా వెరీ సీరియస్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే అప్పుడు ఏమైనా జరుగుతుందేమో, కానీ అదర్వైజ్ మీకు అసలు అటువంటి ఉండవు. మేము ఏ రోజు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడి నుంచి, ఏ సైట్ సీయింగ్ ఏ రోజు చూస్తున్నామో అంతా ప్రీ ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్రీ ప్లానింగ్ మేము అసలు ఏది అటు ఇటు కూడా చెయ్యం. ఎందుకంటే కనుక మనం ఆల్రెడీ సెట్ చేసిన టూర్ని కదిపితే కనుక మళ్ళీ అన్ని సైట్ సీన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సో అసలు ఎక్కడా కదపం యాజ్ పర్ షెడ్యూల్. కాకపోతే అంత పరుగులు ఉరుకులు పెట్టవలసింది ఏం ఉండదు. ఆరామ్సే మార్నింగ్ మేబీ అట్ అరౌండ్ 7 o'clock 8 o'clock వేకప్ కాల్ ఉన్నా మేబీ అరౌండ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసుకుని 9-9:30 వీ హ్యావ్ టు రెడీ ఇన్ ద లాబీ. మనకి లోకల్ గైడ్స్ ఉంటారు, టూర్ మేనేజర్లు ఉంటారు, వాళ్ళందరూ ఆ టైంకి విత్ కోచెస్ దే విల్ బి రెడీ దేర్. సో మన వాళ్ళందరూ ఆ టైం వరకు రెడీ అయిపోయి వచ్చేస్తే కనుక విల్ గో హెడ్ విత్ ద టూర్. బట్ మెయిన్గా ఏంటంటే ఈ ఫారెన్ టూర్స్లో దేంట్లో అయినా సరే మీకు టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత పంక్చువల్గా ఉంటే మన సైట్ సీయింగ్స్ అంత కరెక్ట్గా వెళ్తూ ఉంటాయి, టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఎందుకంటే మనం వెళ్ళేదే సైట్ సీయింగ్ చూడటం కోసం వెళ్తున్నాం. సైట్ సీయింగ్ చూడటం కోసం వెళ్తున్నాం అంటే కనుక ఆ టైం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అదే మనందరికీ గ్రూప్ అందరికీ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా సైట్ సీయింగ్ ఏదో ఫోటోలు తీసుకోవడానికి ఇంకా టైం కావాలి, అలా అనుకున్నప్పుడు మనం లేట్ అయ్యామనుకోండి అవన్నీ కట్ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి నేనేంటంటే అందరినీ టైంకి మూవ్ చేస్తాను. బట్ అన్ని ప్లేస్లకి అన్నిటికీ వన్ బై వన్ మా ఆరామ్సే కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మధ్యలో మేము జనరల్గా ఏ టూర్ చేసినా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్స్ అన్నీ ఉంటాయి మాకు. సో సైట్ సీయింగ్స్ కంప్లీట్ అయిపోవడంతోనే విల్ బి గోయింగ్ టు ద లంచ్. మధ్యలో లంచ్ ప్లేస్కి అంటే ముందే ప్రీ రిజర్వేషన్స్ ఉంటాయి ఆ రెస్టారెంట్స్కి కూడా. లంచ్ ప్లేస్కి వెళ్ళటం, లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి రిమైనింగ్ టూర్స్ ఏమన్నా ఉంటే ఆ టూర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బై ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ ద హోటల్. ఎవ్రీడే అలాగే ఉంటుంది. అలాగే అన్ని ఎందుకంటే వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దోస్. సో యంగ్స్టర్స్కే కాకుండా ఫ్యామిలీ ట్రావెలర్స్కి ఈ టూర్ ఎంత సస్టైనబుల్గా ఉండబోతోంది సార్? మీరు ఫ్యామిలీస్ అయినా యంగ్స్టర్స్ అయినా ఎవరైనా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే మనం తీసుకున్న అంటే మనం కన్ఫర్మ్ చేసిన డేట్ అటువంటిది. సో ఆ డేట్లో మీకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ముందే మనకి 6 months ముందు నుంచి ప్లానింగ్ చేస్తున్నాం. సో అన్ని ప్లేసుల్లో అన్ని కన్ఫర్మేషన్స్ రెడీగా ఉంటాయి. మనం ఓన్లీ జస్ట్ ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. నాతో పాటు అలాంగ్ విత్ ద గైడ్ ఆర్ మేబీ టూర్ మేనేజర్ వీ హ్యావ్ టు జస్ట్ మూవ్, దట్స్ ఆల్. అన్ని సైట్ సీయింగ్స్ ఒక్కొక్క ప్లేస్లోని మీకు 3-4 సైట్ సీయింగ్స్ ఉన్నాయి. కేబుల్ కార్స్ ఉన్నాయి, దీంట్లో ఒక సీనిక్ ట్రైన్ ఒకటి ఉంది, ఒక హెలికాప్టర్ రైడ్ ఒకటి ఉంది. ఆ హెలికాప్టర్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ గ్లేషియర్లో ల్యాండ్ అవుతుంది. ఆ హెలికాప్టర్లో మేబీ అరౌండ్ 6 people వెయిట్ని బట్టి 6 people 5 people సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ టు సిట్. మనకి 40 people ఉన్నారంటే దగ్గర ఒక 5-6 హెలికాప్టర్స్ ఉంటాయి. అవన్నీ ప్రీ బుక్డ్ ఉంటాయి, ముందే బుక్ చేసి పెట్టేస్తాం వాటిని. మనం వెళ్ళే టైంకి కరెక్ట్గా ఆ టైంకి అన్నీ రెడీగా ఉంటాయి. దెన్ దే విల్ టేక్ అస్ టు దట్ గ్లేషియర్ ఏరియా. ఆ గ్లేషియర్లో ఒక 20 minutes టోటల్ ఉంటుంది. ఆ టైంలో మనం అదేంటి ఒకసారి ఫోటోలు అవి తీసుకుని అగైన్ కమ్ బ్యాక్. అంటే టోటల్ 20 minutes 25 minutes టోటల్ ఫ్లయింగ్ అన్నీ కలుపుకుని. ఆ గ్లేషియర్ కూడా ఎలా ఉంటుందంటే గ్లేషియర్లో ల్యాండ్ అవ్వడానికి వాళ్ళకి హెలికాప్టర్స్ ఆపరేట్ చేసే వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది ఎక్కడ ల్యాండ్ చేయాలి హెలికాప్టర్ని. ఆ హెలికాప్టర్ ఆ ఏరియాలో అంటే మనం దిగి కొంచెం కొద్దిగా నడవటానికి వీలుగా ఉండే ప్లేస్లో ల్యాండ్ చేస్తారు. గ్లేషియర్ అంటే తెలుసు కదా, పైన మంచు ఉంటుంది, కింద నుంచి వాటర్ కరిగి వెళ్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లేషియర్. అది ఫ్రాన్స్ జోసెఫ్లో ఉందమ్మా. అది వీఆర్ గోయింగ్ టు కవర్. సో కపుల్స్కి అండ్ హనీమూనర్స్కి ఎందుకు సార్ అసలు న్యూజిలాండ్ అంటే అంత స్పెషల్? హనీమూనర్స్కి ఎందుకంటే మీకు అసలు గాలి పీలిస్తే చాలు, అక్కడ అంత ఫ్రెష్గా ఉంటుంది. ఈవెన్ మీకు నేచర్
ఓకే. ఆ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్. ఆ నేచర్ అంత బాగుండడం కోసం, అది కాకుండా మనకులాగా అంత హర్రీ, పరుగులు, ఉరుకులు, ట్రాఫిక్లు, హారన్లు అవి ఇవి ఏం ఉండవు. ఓకే. చాలా సైలెంట్గా ఉంటుంది. అసలు మీకు మోస్ట్ సీనిక్ అనమాట. మనం ఇప్పుడు మేము వెళ్ళే టైం అయితే కనుక చాలా బాగుంటుంది. అదేంటంటే వేసవి కాలం స్టార్టింగ్ టైం అది. దాని గురించి మరీ ఎక్కువ చలి ఉండదు, టూ హాట్ కూడా ఉండదు, ఎందుకంటే వేసవికాలం స్టార్టింగ్ టైం కాబట్టి. సో మీరు ఈ టూర్లో అసలు ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఏమేమి ఉండబోతున్నాయని ముందే వాళ్ళకి చెప్తారా? ఐటినరీ ఉంటుందమ్మా, టోటల్ టూర్ ఐటినరీ, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏ హోటల్స్లో ఉంటున్నాం, ఏ సైట్ సీన్స్ కవర్ చేస్తున్నాం, తర్వాత మనం ఏమేమి ఇంక్లూజన్స్ ఉన్నాయి అన్నీ ముందే రైటింగ్లో పెట్టేస్తాం. అప్పుడు మేము టూర్ కన్ఫర్మ్ చేసేటప్పుడే అవన్నీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. అది కాకుండా మళ్ళీ మనం ట్రావెల్ చేసే ముందు మేబీ అరౌండ్ ఒక 20 days లేదా 25 days ముందు ఒక బ్రీఫింగ్, అంటే ఒక మీటింగ్ లాగా పెడతాను మా ఆఫీస్లో. అందరూ ఎంతమంది అయితే ట్రావెల్ చేస్తున్నారో అంతమంది ఆఫీస్కి వస్తే ఆ రోజు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎలా క్యారీ చేయాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే ఇంకా మనకి టూర్ బెటర్గా వస్తుంది, ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అవన్నీ వాళ్ళు మళ్ళీ రైటింగ్లో కూడా ఇస్తాను వాళ్ళకి ఏదన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా వాళ్ళందరూ అడిగితే కనుక దెన్ ఇట్ విల్ బి క్లియర్. సో స్ట్రైట్ అవే దే కెన్ కమ్ టు ద ఎయిర్పోర్ట్. ఓకే. సో ఇప్పుడు 30 members గ్రూప్ ఉన్నారంటే సార్, అందులో ఒక 10 members పిల్లలు ఉండొచ్చు సమ్ టైమ్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉండొచ్చు, 2 పెద్దవాళ్ళు ఉండొచ్చు. సో పెద్దవాళ్ళకి యాక్టివిటీస్ని మీరు డిజైన్ చేస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీకి ఏమైనా సపరేట్గా వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తారా, లేకపోతే ఇంక్లూడింగ్ వాళ్ళతో పాటేనా? లేదండి, మొత్తం టూర్ అంతా కూడా సైట్ సీయింగ్స్ అన్నీ పిల్లలు పెద్దోళ్ళు అందరూ వెళ్ళేటట్టుగానే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మేబీ యంగ్స్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బంగీ జంప్, చిరంజీవి గారు ఒక ఫిలింలో బంగీ జంప్ చేశారు, అది అక్కడే, అది న్యూజిలాండ్లోనే, అక్కడికి వెళ్తాం. మీరు అక్కడ బంగీ జంప్ చేయాలంటే దాని ఎలాగో బంగీ జంప్ అని నేను ఇంక్లూడ్ చేయను. ఎందుకు ఇంక్లూడ్ చేయనంటే ఇన్ కేస్ అది అడ్వెంచర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అడ్వెంచర్స్ వీఆర్ నాట్ సపోజ్ టు ఇంక్లూడ్ ఇన్ ద టూర్ కానీ కాస్ట్లో కానీ మేము ఇంక్లూడ్ చేయం. అక్కడికి వెళ్ళిన తర్వాత సంబడి వాంట్స్ టు డూ దట్, we will give the time, they can try. సో లోకల్ న్యూజిలాండ్లో వాళ్ళ కల్చర్ని కానివ్వండి, వాళ్ళ ట్రెడిషన్ని కానివ్వండి, అసలు మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సార్? మీకు కల్చర్ ట్రెడిషన్కి సంబంధించి చూస్తే రోట్రోవాలో మీకు ఒక ప్రత్యేకంగా ఒక సైట్ సీయింగ్ ఉందండి. దానికి వాళ్ళు విలేజ్కి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కట్టుబాట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అవన్నీ షో కింద చూపిస్తారు అక్కడ. అది కూడా ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం టూర్లో. అవన్నీ మనకి యాజ్ పర్ షెడ్యూల్ వచ్చేస్తూ ఉంటాయి. సో మన ఇండియన్స్కి స్పెషల్గా చెప్పాలంటే స్పైస్ ఫుడ్ లేనిదే అసలుకి డే అంతా గడవదు. కానీ ఇప్పుడు ఫారెన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు చాలా సెటిల్డ్గా ఫుడ్ని ట్రై చేస్తూ ఉంటారు. అసలు మన ఇండియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ అప్పుడు? నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు గ్రూప్స్లో ట్రావెల్ చేసిన వాళ్ళు, గ్రూప్స్ అంటే మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ప్రిఫర్ ఇండియన్ ఫుడ్. మేము జనరల్గా ఇండియన్ రెస్టారెంట్స్కి తీసుకువెళ్తున్నాం అంటే కూడా మేము కొంచెం వి విల్ సీ దాట్ కొద్దిగా స్పైసీగా, లేకపోతే వెజిటేరియన్స్కి ఆల్ వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఉన్నా సరే ఒకే ఒక్క డిష్ ఉంటుంది, ఒకటి యా రెండు, ఒకటి లేకపోతే రెండు, ఆ 2 నాన్ వెజిటేరియన్ డిష్ కూడా సెపరేట్గా పెట్టి ఉంచుతాం. సో సంబడి వాంట్స్ టు నాన్ వెజిటేరియన్ కావాలంటే తీసుకోవచ్చు, వెజిటేరియన్ కావాలంటే తీసుకోవచ్చు. అవన్నీ ముందే సెట్ చేసి ఉంటాయి, మెనూ అంతా సెట్ అయిపోయి ఉంటుంది, దాని ప్రకారం చేస్తాం. బట్ మధ్యలో మేమేం చేస్తామంటే 1-2 ప్లేసెస్లో లోకల్ ఫుడ్ కానీ వేరే కంట్రీస్ ఫుడ్ కానీ అక్కడక్కడ అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే రోజు ఆల్ ద 11 nights అంటే కనుక 22 meal, బ్రేక్ఫాస్ట్లో కాకుండా 11 breakfast 22 meal. ఈ 22 mealలో కూడా రోజు ఇండియన్ ఫుడ్ అనేటప్పుడు కొంచెం బోర్ కొడుతుంది. అక్కడక్కడ చేంజ్ కోసం 1-2 meal మేము చేంజ్ చేస్తాను. ఇంకా అది కాకుండా ఎవరైనా లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే ఆన్ దేర్ ఓన్ దే కెన్ ట్రై, ఆర్ మనం ఇంక్లూడ్ చేసే ఫుడ్ అంతా బాగుంటుంది, అసలు ప్రాబ్లం ఉండదు. ఎవరు అసలు ఫుడ్కి ప్రాబ్లం అనేది ఉండదు, చాలా హ్యాపీగా మూవ్ అవ్వచ్చు. నేను జనరల్గా చెప్తుంటాను అందరికీ, మా టూర్లో అయితే కనుక కనీసం 3 నుంచి 4 కిలోలు ప్రతి ఒక్కళ్ళు పెరుగుతారు అని. అంటే
ఫుడ్ గురించి అని కాదు, మేబీ హ్యాపీనెస్ అనండి, లేదనుకుంటే ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉండి ఫ్రీగా ఉండడం గురించి కానివ్వండి, ఎంజాయ్ చేయటం వల్ల కానివ్వండి. ఎందుకంటే టూర్ అలా చేస్తే ఇప్పుడు నేను హోటల్స్ అన్నీ కూడా ఎక్కడ బడ్జెట్ హోటల్స్ పెట్టను, మినిమం 4 స్టార్ ప్రాపర్టీస్. ఈవెన్ ఈ టూర్లో కూడా అన్ని 4 స్టార్ ప్లస్ హోటల్స్ అన్నీ. ఒక్క ఫ్రాన్స్ జోసెఫ్లో మాత్రం అసలు 4 స్టార్ హోటలే లేదు అక్కడ 1 నైటే ఉంటాం. అది మాత్రం 3 స్టార్ ప్లస్ హోటల్. దాంట్లో కూడా మేము ఏం చేస్తామంటే కొద్దిగా హయ్యర్ కేటగిరీ రూమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు స్టాండర్డ్ రూమ్స్ కాకుండా కొద్దిగా హైయర్ కేటగిరీ రూమ్స్ తీసుకున్నాం, వీళ్ళకి కొంచెం మా కంఫర్ట్ తగ్గకుండా ఉండేటట్టుగా. సో దాని గురించి అసలు మీరు అకామిడేషన్ కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్ కానీ, సైట్ సీయింగ్స్ కానీ, ఇందులో మీకు 2 ఇంటర్నల్ ఫ్లైట్లు కూడా ఉన్నాయి. 2 ఇంటర్నల్ ఫ్లైట్లు మనకి మళ్ళీ క్వీన్స్ టౌన్ నుంచి ఆక్లాండ్కి. ఫస్ట్లో మనం ఫస్ట్ డే ల్యాండ్ అయినప్పుడు ఇందాక చెప్పాను కదా, మళ్ళీ మనకి ఆక్లాండ్ దగ్గర నుంచి క్రైస్ట్ చర్చ్కి ఆ 2 ఫ్లైట్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి మనకి. అవి ఇంటర్నల్ ఫ్లైట్లు. అవి కాకుండా మనకి లోకల్ కోచెస్ వస్తాయి ఎక్కడక్కడ. ఆ కోచ్లు అలాంగ్ విత్ ద డ్రైవర్లు అంటారు, వాళ్ళని క్యాప్టెన్స్ అంటారు. క్యాప్టెన్స్ కూడా ఉంటారు మనతో పాటు. వాళ్ళు కూడా ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుందంటే క్యాప్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే బ్రీఫింగ్ లాగా ఇస్తూ ఉంటారు, ప్లేసెస్ గురించి చెప్తూ ఉంటారు. టూర్ మేనేజర్లు, గైడ్లే కాకుండా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది అక్కడ స్పెషల్ గా ఉంటుంది న్యూజిలాండ్. సో ఇప్పుడు మనం నార్మల్ గా లోకల్ సిటీస్ ని విజిట్ చేస్తేనే ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, వాటిని సేవ్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. సో అంత మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఫొటోస్, వీడియోస్ అనేవి మ్యాండేటరీ. సో ఫోటోగ్రఫీ లవర్స్ కోసం బెస్ట్ టాప్ 5 స్పాట్స్ ఏంటంటారు సార్? అసలు అన్ని మీరు టాప్ 5 స్పాట్స్ కాదు, మొత్తం న్యూజిలాండ్ అంతా కూడా ఫోటోగ్రఫీకి ది బెస్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ ఎటువంటి, మనం జనరల్గా వెళ్ళేటప్పుడు అంత పరుగులు పెట్టవలసింది కూడా ఏముండదు, ఆరామ్సే ఉంటుంది ట్రిప్. ఇప్పుడు ఈ ట్రిప్నే కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ 7 nights 8 nights అంటున్నారు. 7 nights అయితే కనుక ఇన్ని ప్లేస్లు కవర్ కావు, మనకి కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వలేము. సో దాని గురించి ఇప్పుడు ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ చేస్తాను ఈ ట్రిప్లో. సో మళ్ళీ ఎక్కడ ఎవరు క్వశ్చన్ మార్క్ పెట్టద్దు. క్వశ్చన్ మార్క్ పెట్టారనుకోండి నాకే నచ్చదు అది. అందు గురించి నేను ముందే ప్లాన్ చేసేటప్పుడే ఇంత మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ నైట్స్ ఉండాలని, అందుకని 11 nights and 12 days పెట్టుకున్నాం, అలా లీజర్గా ట్రావెల్ చేయడం కోసమే. సో న్యూజిలాండ్ని ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్న వారి ఫీలింగ్ని మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? వై నాట్ అండి. మా అంతకుముందు మేము 3 trips చేసాం, 3-4 trips. ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్లీ ట్రిప్స్. ఇవి ట్రావెల్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. నేను అందు గురించి ఎవ్రీ 2 yearsకి సంథింగ్ లైక్ దట్ వి విల్ డూ 1 group, అంటే గ్రూప్ కింద. అంటే కస్టమైజ్డ్గా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పారు హనీమూనర్స్ గ్రూప్తో పాటు రారు, వాళ్ళిద్దరే వెళ్ళాలి. సో వాళ్ళకి వీసాస్ దగ్గర నుంచి అక్కడ హోటల్ అకామిడేషన్, ట్రాన్స్ఫర్స్, సైట్ సీయింగ్స్ అన్నీ పెట్టిచ్చేస్తాం. దే కెన్ గో అండ్ దెన్ కమ్ బ్యాక్, ప్రాబ్లమే ఉండదు. మాకు లోకల్ హ్యాండ్లింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఈ 2 people అయినా, ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 అయినా రిసీవ్ చేసుకుంటారు. దెన్ దే విల్ షో ఎవ్రీథింగ్ అండ్ దెన్ డ్రాప్ దెమ్ బ్యాక్ టు ద ఎయిర్పోర్ట్. కాకపోతే మనకి గ్రూప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఏది చూసుకోక్కర్లేదు, సింపుల్గా మమ్మల్ని ఫాలో అవటమే, భాష అక్కర్లేదు, ఓన్లీ నడవగలిగి చూడగలిగితే చాలు, ఇంకా రిమైనింగ్ అంతా వి విల్ టేక్ కేర్. సో అక్కడ లోకల్గా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి సార్. మన వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా, లేదంటే సమ్ టైమ్స్ అక్కడ పే చేయడానికి అలా ఉంటాయి? సో ఎక్స్ట్రా ఛార్జ్ ఏమన్నా చేయాల్సి ఉంటుందా? ఉండదండి. మీరు అంటే అలా ఫెస్టివల్స్ ఏదన్నా అటువంటివి ఉన్నాయనుకుంటే ఓపెన్గా ఉంటాయి అన్ని. ఆ టైంలో మనం అక్కడ ఉన్నామంటే నార్మల్లీ వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ ద వే, ఆ టౌన్లో ఉన్నాయంటే విల్ బీ గోయింగ్ దేర్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అటువంటి ఇప్పుడు మేము యాక్చువల్గా ఇందులో కొన్ని 1-2 సైట్ సీయింగ్స్ మేము అన్నీ రెడీ చేసిన తర్వాత కూడా ఒకళ్ళిద్దరు అడిగారు. అడిగితే ఆ సైట్ సీయింగ్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు మీకు లాట్స్ ఆఫ్ రింగ్స్ అని ఒక ఫిల్మ్ ఒకటి ఉంది, అంతేనా? లాట్స్ ఆఫ్ రింగ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ తక్కువ చూస్తాను నేను. అది మొత్తం షూటింగ్ రోడ్రోలో జరిగింది. ఆ షూటింగ్ స్పాట్ ఇంకా అలాగే ఉంది. వాళ్ళు అదొక సైట్ సీయింగ్ ప్లేస్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ సెట్స్ అవి ఇప్పుడు మనకి ఇక్కడ బాహుబలి సెట్ అంతా అలా పెట్టి ఎలా చూపిస్తున్నారో అక్కడ కూడా వాళ్ళు ఇది అలా పెట్టారు. సో అది ఒకళ్ళు అడిగారు నన్ను, మహేష్ గారు అక్కడ ఈ లాట్స్ ఆఫ్ రింగ్ సెట్స్ ఉన్నాయి, అది చూద్దామని. ఎస్,
దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ నౌ. సో అక్కడ కూడా వెళ్తున్నాం రోటర్వాలో. సో సేఫ్టీ అండ్ గైడెన్స్ మన సన్ వరల్డ్ టూర్ నుంచి మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? అసలు సేఫ్టీ సెక్యూరిటీ అనుకుంటే మేమే నెంబర్ 1. అంటే మా గొప్ప మేము చెప్పుకోవద్దు, బట్ కాకపోతే మేమే నెంబర్ 1. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ముందే ప్రీ ప్లానింగ్ ఉంటుంది. అసలు మేము దేని దగ్గర కాంప్రమైజ్ కాము. క్వాలిటీ దగ్గర కానీ, లేకపోతే మీకు హోటల్స్ క్వాలిటీ కానీ, రెస్టారెంట్స్ అంబియన్స్ ఆఫ్ ద రెస్టారెంట్, ఫుడ్ క్వాలిటీ కానీ, కోచెస్ క్వాలిటీ కానీ, లేదనుకుంటే ఓవరాల్ మూమెంట్, టైం మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు అందరూ మాకు వచ్చేవాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళే వస్తారండి. ఇన్ ద సెన్స్ కొద్దిగా పెద్ద బిజినెస్ పీపుల్, లేదనుకుంటే కొంచెం మాతో పాటు ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, లేదనుకుంటే కొంతమంది ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ విత్ 2 children, ఇలా అందరూ కొంచెం తెలిసిన వాళ్ళే వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేయలేము. అన్ని క్వాలిటీ బెస్ట్ ఉంటేనే ద పీపుల్ విల్ కమ్ టు అస్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిన వాళ్ళు అందరూ కూడా 28 people ఆల్రెడీ కన్ఫర్మ్ దిస్ స్టోర్. ఈ 28 people కూడా నాకు వీళ్ళందరూ అంతకుముందు ట్రావెల్ చేసిన వాళ్ళే. వాళ్ళకి తెలుసు మేము ఎలా చేస్తాము, ఎలా ట్రీట్ చేస్తాం, మేము టూర్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బెవరేజెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. బెవరేజెస్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ డ్రింక్స్. బెవరేజెస్లో అంటే ఇంక్లూడింగ్ బాటిల్ వాటర్ ఆల్సో ఇస్ నాట్ ఇంక్లూడెడ్. మీరు ట్రావెల్ ఏజెంట్స్ అందరు అదే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. ఎవరు చేసినా సరే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది మీరు కొనగలరు, కానీ మీకు టైంకి దొరకవు. ఎక్కడో మనం జర్నీ ఒక్కొక్కసారి 2 hours 3 hours డ్రైవ్లు ఉంటాయి. ఆ డ్రైవ్లో ఉన్నప్పుడు మళ్ళీ మీకు మధ్యలో కావాలి అంటే కనుక మనకులాగా షాపులు ఇలా కనిపించవు మీకు ఎక్కడ. మేమేం చేస్తానంటే ఈ టూరే కాదు, మేము ప్రపంచంలో చేసే అన్ని టూర్స్కి నేను ముందు చెప్పను, దాంట్లో బెవరేజెస్ నాట్ ఇంక్లూడ్ అనే పెడతాం. కాకపోతే మినిమం డైలీ ఒక 2 water bottles మేము కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. అది కొనటానికి ఖర్చు అవుతుంది, ఖర్చు గురించి కాకపోయినా వాటిని మోసుకురావడం మాత్రం చాలా పెద్ద తలకాయ నొప్పి. అవి ఎందుకంటే పెద్ద కార్టూన్స్ ఉంటే మోయడానికి రావయ్యి. టూర్ మేనేజర్స్ ఏమో అంత మోయడానికి పాపం బాధపడుతుంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే దానివల్ల వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. మనం అది ఇంక్లూడ్ చేస్తాం అనుకోండి, టైంకి మార్నింగ్ ఒక బాటిల్, ఈవినింగ్ ఒక బాటిల్, 1/2 liter బాటిల్స్ ఉంటాయి. ఇస్తే కనుక పీపుల్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే బాటిల్ వాటర్ తప్ప నార్మల్ వాటర్ తాగరు, అది మనకు అలవాటు ఇక్కడ. సో అక్కడ మీకు కంపల్సరీ నేనైతే అలా ప్రొవైడ్ చేస్తాను, ప్రతి టూర్లో ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా మేము ముందే రెడీ చేసి పెట్టేస్తాం. వాళ్ళు ఎవరి ఇన్సూరెన్స్ కానీ, ఇంకంటే టూర్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకసారి రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే వరకు వీఆర్ నాట్ గోయింగ్ టు కలెక్ట్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద పీపుల్. అంటే ఆప్షనల్ టూర్స్ కూడా ఉండవు. జనరల్గా ఆప్షనల్ టూర్స్ ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయటం. మిల్ఫోర్డ్ సౌండ్ క్రూజ్ అని ఉంది. ఆ మిల్ఫోర్డ్ సౌండ్ క్రూజ్ చాలా కాస్ట్లీ. అది ఎవరు ఇంక్లూడ్ చేయరు దాన్ని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆప్షనల్ పెట్టేస్తారు. మేము కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తాం దాన్ని. ఎందుకంటే నేను అలా ఇంక్లూడ్ చేస్తే అందరూ వచ్చేస్తారు. నేను ఇంక్లూడ్ చేయకపోతే కనుక ఒక $400 $500 అని చెప్పామనుకోండి, ఇంటూ ఒక $56. ఇప్పుడు న్యూజిలాండ్ డాలర్ $56. $400 అంటే $20,000 ఒక్కొక్కరికి. ఫ్యామిలీ ఆఫ్ 2 ఉన్నారంటే దగ్గర 20,000 రూపీస్, 40,000 రూపీస్. ఇంత అమౌంట్ వాళ్ళు పెట్టడానికి ముందుకు రారు. సో దాని గురించి మేము ముందే ఇంక్లూడ్ చేసేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ట్రావెల్ చేస్తారు. జనరల్గా ఎలా ఉంటుంది, అటు వెళ్ళిన తర్వాత అయ్యో మాకు ముందే చెప్తే మేము అక్కడే పేమెంట్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు మేము ఏదో షాపింగ్ కోసం తెచ్చుకున్నాం, దీంట్లోంచి మీకు అమౌంట్ ఇస్తే కనుక మళ్ళీ మాకు షాపింగ్ సరిపోదు, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు నాకు. సో దాని గురించి మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో, సిన్స్ వీఆర్ ఐఎమ్ దేర్ ఇన్ దిస్ లైన్ ఫర్ ద లాస్ట్ 29-30 years. ఇది నేను నా ఓన్ స్టార్ట్ చేసిన తర్వాత, బిఫోర్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సమ్ ఆఫ్ ద ట్రావెల్ ఏజెన్సీస్. బట్ ఇప్పుడు మేము నా ఆఫీసు 1996లో స్టార్ట్ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వీఆర్ కీప్ డూయింగ్ ఆల్ మెయిన్లీ ఫారెన్ టూర్స్ హ్యాండిల్ చేస్తాము. ఇది కాకుండా డొమెస్టిక్ టూర్స్, పాస్పోర్ట్స్, ఇంటర్నేషనల్ టికెట్స్, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్, డొమెస్టిక్ టూర్స్ అన్నీ A to Z చేస్తాం. ఫారెన్ టూర్స్ వీఆర్
మెయిన్లీ వీ కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ద ఫారెన్ టూర్స్. యూఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్. ఓకే. సో ఫైనల్గా న్యూజిలాండ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి మన సన్ వరల్డ్ టూర్స్ నుంచి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్? వెరీ సింపుల్ అమ్మా, క్వాలిటీ కావాలి వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎక్కడ అంటే మోసాలు అని నేను అందరూ చేస్తున్నారని చెప్పను, బట్ కాకపోతే అటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి ఏమి లేకుండా సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత చాలా పొలైట్గా అందరినీ నేను ఎలా చూస్తానంటే కస్టమర్, క్లయింట్ అని చూడండి నేను. ఒక్కసారి టూర్లో వాళ్ళు ఎంటర్ అయ్యారంటే కనుక వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కింద లెక్క. నేను జనరల్గా బ్రీఫింగ్లో, మా ఆఫీస్కి వచ్చినప్పుడు బ్రీఫింగ్లో చెప్తాను, ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ వచ్చేంత వరకు వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి ఏదున్నా సరే. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలంటే చేయాలి. చిన్నపిల్లలు ఉంటారు, ఒక్కొక్కసారి మాకు మేబీ అరౌండ్ బిలో 2 years పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకంటే క్యూట్ ఉంటారు, తర్వాత అందరూ తెలుగు స్పీకింగే ఉంటారు. ఒక ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళ ఫ్యామిలీ గురించి మా పిల్లలు అక్కడ ఉన్నారు, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇలా అన్నీ చెప్పుకుంటూ అసలు టైమే తెలియదు. అందుకంటే అందరూ ఫ్రమ్ హైదరాబాద్ కానీ మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటారు ట్రావెల్ చేసే వాళ్ళంతా మనకి. సో దట్ అసలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ట్రబుల్ ఫ్రీ, తర్వాత టోటల్ సెక్యూరిటీ, సేఫ్టీ, ది బెస్ట్ టూర్ కావాలంటే ప్లీజ్ డూ కమ్ టు అస్, we will take care. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Amma. సోషల్ పోస్ట్ని విజిట్ చేసి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. Thank you, Amma. సో గాయ్స్, మీరు న్యూజిలాండ్ ట్రిప్ని ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రావెలింగ్ ఏజెన్సీ అని నేను చెప్తాను. అండ్ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ని అడిగి తెలుసుకోవచ్చు. అంతవరకు సోషల్ పోస్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ దెన్, దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.